2 సార్లు తమ సొంత గడ్డపై భారత్ చేతిలో సిరీస్ కోల్పోయిన ఆసీస్ ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బ్రాడ్కాస్టర్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని టీమిండియాపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారపు హుండీలను వదిలేసి వచ్చారు అంటూ పుజారా, రహానెలపై కామెంట్స్ చేశాడు. పాట్ కమిన్స్ మాట్లాడుతూ, లాస్ట్ ఇయర్ జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పుజారా అసాధారణ బ్యాటింగ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అసలు ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్ల్లో పుజారా, రహానే వారిద్దరూ మాకు పెద్ద సవాల్గా ఎదురవుతారు. రన్స్ రాకపోయినా డెఫెన్సివ్ టెక్నిక్ తో వారు మా బౌలర్లకి విసుగు తెప్పిస్తారు. మా బౌలర్లు చేసేదేమీ లేక లయ తప్పుతారు. బౌన్సర్లతో మా బౌలర్లు రెచ్చిపోయిన ఏమాత్రం కాన్సంట్రేషన్ కోల్పోకుండా ఇన్నింగ్స్ ను నిలబెట్టే తీరు చూస్తే ఏ కెప్టెన్లకైనా పెద్ద సవాలనే చెప్పాలి. అయితే టీమిండియా జట్టులో వారికి చోటు లేకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. వారు లేకపోవడం మాకు ప్లస్ అనే చెప్పాలి. ఈ సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసి గత ఓటములకు జవాబు చెప్తాం అని పాట్ కమిన్స్ తెలిపాడు. అయితే రోహిత్ తో పాటు శుభ్మన్ గిల్ కూడా పెత్ టెస్ట్ కు అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. మ్యాచ్ సిమ్యులేషన్ లో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ బొటనవేలుకు గాయమైంది. స్కానింగ్ లో ఫ్రాక్చర్ అయినట్లుగా తెలిసిందని సమాచారం. టాప్ ఆర్డర్ లో రోహిత్, గిల్ లేకపోవడం టీమిండియాకు కోలుకోలేని ఎదురు దెబ్బ. బ్యాకప్ ఓపెనర్ అభిమన్యు, ఈశ్వరన్ కంగారుల గడ్డపై తేలిపోవడం భారత జట్టును మరింత కలవరపెడుతోంది.